నమ్ముతాను. నా విషయంలో అదే జరిగింది. నేను ప్రజలకు అందరిలాగా నేను రహస్యాలు దాచుకోవాలా. ఈ భూమి మీద ఎవరు శ్రీరామచంద్రుడో ఒకరు ఉన్నారో చెప్పండి? అందరికీ ఉన్నాయి. చేసేవన్నీ చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి దొమ్మర గుడిసెలే. బయటికి మాత్రం నేను నిజాయితీ పరుడిని అని చెప్తాడు ప్రతి ఒక్కడు కూడా. నేను అలా ఉండదలుచుకోవాలా. నేను వాస్తవాలే చెప్తానని నిర్ణయించుకున్నాను, చెప్పాను. ప్రజలు కన్విన్స్ అయ్యారు. ఈరోజు మేము 60, 70, 80% పాజిటివిటీలోకి వచ్చేసినాం. సొసైటీ పరంగా మిమ్మల్ని చూసే కళ్ళ పరంగా మీరు పాజిటివ్కి వచ్చినామని మీరు అనుకుంటున్నారు. ఇందాక మీరు అన్నారు కుటుంబాలు రెండు వైపుల నుంచి సంక్షోభంలో ఉన్నాయి. రెండు వైపుల నుంచి ఒక తాళిబంధం కంటే పేగుబంధం చాలా గొప్పదని నేను నమ్ముతాను. సో అది రెండు వైపుల నుంచి ఆ సఫర్ అనేది ఉంటుంది. సో మీరు ఈ సంక్షోభం నుంచి బయటకు వచ్చి ఇప్పుడు మీరు ఒక లైఫ్ లీడ్ చేస్తున్నారు. మీరు బయటికి సోషల్ మీడియాలో స్టార్ అయి ఉండొచ్చు, లేదంటే పాలిటిక్స్లో స్టార్ అయి ఉండొచ్చు. మీరు ఇప్పుడు 15-20 కోట్లు సంపాదించి ఉండొచ్చు, రేపొద్దున మైన్స్ కావచ్చు, వాట్ ఎవర్ ద బిజినెస్ కావచ్చు. బట్ ఆ బంధం, ఆ పేగు కదులుతూ ఉంటుంది కదా దువ్వాడ గారు. ఆ పెయిన్ ఏమన్నా అనుభవిస్తుంటారా అవుట్ ఆఫ్ ది బాక్స్? ఎవరు? మా పిల్లలకు సంబంధించి. పిల్లలు బ్రహ్మాండంగా ఉన్నారు కదా, ఏ ఇబ్బందులు లేవు. అవన్నీ అవన్నీ మేము చూసుకుంటున్నాం. అవి ఎక్కడా నష్టం జరగదు. అవన్నీ ఇప్పుడు అందరు చెప్తున్నాను కదా, మా వల్ల మా కుటుంబాలకే నష్టం ఉండకూడదు. ఆ ఏర్పాట్లన్నీ చేసాం. ఎక్కడో అవన్నీ చెక్ పెట్టేసి రాలా. ఆ ఏర్పాట్లన్నీ చక్కగా నెరవేర్చి ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసుకొని మేము నిర్ణయం తీసుకున్నాం. అంతేగాని ఇప్పుడు కథల్లో చూస్తున్నాం కదా, భార్యని భర్త చంపేయడం, భర్తని భార్య చంపేయడం, ఇష్టం లేకపోతే ఒకళ్ళనొకళ్ళని చంపుకోవటం, ఎన్ని రోజుకి నిమిషానికి ఒకటి చూస్తున్నాం మనం ఈ మీడియాలో. అది కాదు సొల్యూషన్. చంపుకోవటం సొల్యూషన్ కాదు, లేదా ఆత్మహత్య చేసుకోవటం సొల్యూషన్ కాదు. మీకు ఒక సమస్య వచ్చేటప్పుడు నిలబడటం సొల్యూషన్. అది మేము రుజువు చేసి చూపించాం ఈరోజు. చచ్చిపోవద్దు. మొన్న ఒక తల్లి పిల్లల్ని తీసుకెళ్ళి ట్రాక్ని ఇంజన్ని గుద్దేశారు. నువ్వెవరు చంపేయటానికమ్మా? నువ్వు చచ్చిపోవడానికి నువ్వెవరు అసలు? మొన్న ఒక ఆవిడ కాంక్రీట్లో వేసేసింది భర్తని. ఇంకొక ఆవిడ బిర్యానీలో విషం కలిపి చంపారు. ఇంకొకడేమో భార్య చనిపోతుంటే వీడియో తీస్తున్నాడు. ఏంటి దుర్మార్గాలు? ఇదా సొల్యూషను? దొరికిపోతే ఇదే అంటే ఇలా దీన్ని కంక్లూడ్ చేయమంటారా? ఒక చదువుకున్న వ్యక్తిగా, ఒక పరిజ్ఞానం ఉన్న వ్యక్తిగా, ఒక రామాయణం, మహాభారతం, భాగవతం వీటన్నిటి పట్ల చదువుకుని కొంత అవగాహన పెంచుకున్న వ్యక్తిగా నేను ఎలాంటి కంక్లూషన్ ఇవ్వదలుచుకోవాలి. ఏ కుటుంబాలు ఉన్నాయో కుటుంబాలని చక్కగా చూసుకోవాలి, మనం చక్కగా ఉండాలి, 10 మందికి ఉపయోగపడేటట్టు ఉండాలి. మళ్ళీ మనం అనుకున్న రాజకీయాలు చేయాలి, కింద పడిన దగ్గరే పైకి లేవాలి, మన చేతులతో ఒక 1000 మందికైనా జీతాలు ఇవ్వాలి.